ధనుసు రాశి వారికి ఆదాయం 14 ఉందండి. బాగా ఉంది. ఆదాయం బాగుంది. ఖర్చు 11 మాత్రమే. పేరు బలం 5, అవమానం 6 అండి. చూడండి, ఇక్కడ పేరు బలం 5 ఉంది, అవమానం 6 ఉంది. ఈ ధనుసు రాశి వారు మంచి ఆయుష్ అండి. కొద్దిగా ఆయుష్ ఉంటుంది వీళ్ళకి బాగా ఎక్కువగా. ధనుసు రాశి వారికి ఆకర్షమైన రూపం ఉంటుంది. చాలా అందంగా సౌందర్యంగా ఉంటారండి ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారికి సౌందర్యం బాగా అందం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఆకర్షణ అంటే ఆకర్షిస్తారు. ధనుసు ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తారు. అది విశేషం ఏంటంటే ఉంది. కొద్దిగా దైవభక్తి ఎక్కువ, పాప భీతి కూడా ఎక్కువ. అయ్యో ఇది చేశాం కదా, మనం ఏం చేశాం, పాపం అనే భీతి ఎక్కువ ఉంటుంది వారికి. ఏ విషయమైనా వెంటనే గ్రహిస్తారండి ఈ రాశి వారు. ఏదైనా సరే టక్కున ఆలోచిస్తే టక్కున క్యాచ్ చేసేస్తారు ధనుసు రాశి వారు. అలా గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. ఇంకంతే టక్కున ఇది అని క్యాచ్ చేసి వెంటనే ఆ నిర్ణయాన్ని గట్టిగా చేసుకుంటారు. అది ఉంది ధనుసు రాశి వారికి. దైవ శక్తి కలిగి సాంప్రదాయాన్ని బాగా పాటిస్తారండి ఈ ధనుసు రాశి వారు. వీరికి సాంప్రదాయం అంటే చాలా వినలేనంత పిచ్చి అండి పాపం. ఈ సాంప్రదాయం అంటే మనం చేయాలి, ఇది మన ఈ సనాతన ధర్మం, ఇది మన సాంప్రదాయం అని వీరు దాన్ని పాటిస్తూనే ఉంటారండి. వారు పాటిస్తారు, వారి ఉన్నటువంటి వారి సమీపంలో ఆ సొసైటీలో వారందరినీ కూడా ఆ మార్గంలో నడిపిస్తారు. వారిని అంతే ఆ సాంప్రదాయం నడిపిస్తారు. తర్వాత మంచి స్నేహాన్ని కోరుకుంటారు. అలాగే మనసులో ఏది దాచుకోరు. కానీ అనుకున్నంత తొందరగా పైకి రాలేదు. అంటే ఇప్పుడే నేను వెళ్ళాలి, ఇప్పుడే నేను కారు కొనాలి, ఇప్పుడే అంత తొందరగా రాదు. టైం పడుతుంది కొద్దిగా కదా. మన జీవిత గ్రహస్థితిని మారుతూ ఉంటుంది, అలా వస్తుంది. కానీ భక్తి బాగా ఉంటుందండి వీరికి. ధనుసు రాశి వారికి భక్తి చాలా ఎక్కువ. వీరికి ఏ దేవుడు కంటే దండం పెట్టేస్తారు, అయ్యో రామ కృష్ణ అంటారండి. ఈ ధనుసు రాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువ. దానివల్లనేనండి వారి యొక్క గ్రహస్థితి మారుతుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. మనిషికి దైవభక్తి ఉందంటే వారి గ్రహస్థితి బాగుంటుందని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వారు భోగభాగ్యాలు బాగా అనుభవిస్తారు. ఏదైనా చూడండి, పట్టుదలతో కార్యాన్ని దాన్ని అంటే విజయం చేకూరుస్తారంటే అది ఉంది ఆ ధనుసు రాశి వారికి. ఈ రాశి వారికి ఆది, సోమ, గురువారాలు అచ్చొస్తాయి. ఈ రాశి వారికి ఆదివారం, సోమవారం, గురువారం. అలాగే ఈ ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్ర జాతకులేమో వజ్రమును, మూలా నక్షత్రం వారేమో వైఢూర్యము, ఉత్తరాషాఢ నక్షత్రాలేమో జాతకులు కెంపును ధరించవలసిందిగా మనకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది.